So welcome back to our channel Master Python. సో మనం ఈ వీడియోలో వేరియబుల్స్ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ పైథాన్ నేర్చుకున్నాం. సో వేరియబుల్స్ అంటే ఏంటి? ఇక్కడ వేరియబుల్స్ అంటే ద నేమ్ గివెన్ టు స్టోరేజ్ ఎలిమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ అంటే కంటైనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక కంటైనర్ తీసుకుందాం. లెట్ మీ టేక్ a water can. ఓకే, అండర్స్టాండ్, ఇది ఒక వాటర్ క్యాన్ అనుకుందాం. సో దీంట్లో వాటర్ ఉంటాయి, రైట్? సో దీన్ని మనం ఏమని ఇస్తున్నాం అంటే ఏం చేస్తుంది? క్యాన్ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. దీన్ని ఏమని పిలుస్తున్నాం? క్యాన్ అని పిలుస్తున్నాం. సో అలాగే ద నేమ్, మనం ఒక నేమ్ ఇస్తున్నాం ఈ స్టోరేజ్ ఆబ్జెక్ట్కి. ఓకే, ఈ వస్తువుకి ఈ స్టోరేజ్ చేసుకుంటుంది కాబట్టి దానికి ఒక నేమ్ ఇస్తున్నాం, క్యాన్ అని ఇస్తున్నాం. అలాగే ఇక్కడ పైథాన్లో కానీ ఎనీ లాంగ్వేజ్లో కానీ వేరియబుల్స్ అంటే సమ్ నేమ్ ఇస్తాం మనం. ఓకే, సమ్ నేమ్ గివెన్ టు స్టోరేజ్ ఎలిమెంట్. ఓకే, మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ a=20 అనుకుందాం అనుకోండి. ఈ 20 అనే వాల్యూని ఈ ఏలో స్టోర్ చేయాలి. ఓకే, ఒక మెమొరీ ఏ అనేది జస్ట్ ఒక మెమొరీ నేమ్, ఒక సెగ్మెంట్, దాంట్లో 20 ఉంటుంది. దిస్ ఈజ్ వేరియబుల్. Okay, see, in other programming languages like C, C++, and Java, you will need to declare a type of the variable, but in Python you don't need to do that. Means ఇక్కడ ఏంటంటే మనం సి లాంగ్వేజ్లో, ఓకే, మనమైతే ఇక్కడ సి లాంగ్వేజ్లో అయితే మనం ఏం చేస్తామంటే ఇంట్ అని డిక్లేర్ చేస్తాం. ఓకే, క్యార్ అని డిక్లేర్ చేస్తాం. ఏదైనా దీంట్లో ఏలో మనం ఒక ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటుంటే ముందుగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏదైనా క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకుంటే క్యార్ అని చెప్పి డిక్లేర్ చేయాల్సి ఉంటుంది, ఒక వేరియబుల్ నేమ్ని. బట్ పైథాన్లో మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పైథాన్ అనేది ఆటోమేటిక్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జస్ట్ టైప్ ద వేరియబుల్ నేమ్ మీన్స్ ఏ అని ఇచ్చా అండ్ అసైన్ సమ్ వాల్యూ. So when value will be given to it, then it will automatically knows whether the value given would be an integer, float, complex or even a string. So మనం ఇచ్చిన దాన్ని బట్టి a అనేది ఇంటీజరా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాను, a అనేది స్ట్రింగ్ టైపా లేదా ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను 4.5. ఓకే, a అనేది ఫ్లోటా అని ఆటోమేటిక్గా పైథాన్ అనేది తీసుకుంటుంది డిపెండింగ్ అపాన్ ద వాల్యూ. సో దీన్ని ఏమంటున్నాం అంటే మనం డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామ్ అంటాం. మనం డిక్లేర్ చేయకపోయినప్పటికీ కూడా పైథాన్ ఆటోమేటిక్గా దాని టైప్ని అసైన్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. దీన్ని పైథాన్ని. ఓకే, సమ్ రూల్స్ ఉన్నాయి ఆ వేరియబుల్ నేమ్స్కి. సో రూల్స్ ఫర్ పైథాన్ వేరియబుల్ నేమ్స్. సిలో కూడా ఉంటాయి రూల్స్. మనం ఒక వేరియబుల్ని తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి విచ్ ఎలా యూజ్ చేయాలి వేరియబుల్ నేమ్స్ అని. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ ద అండర్స్కోర్ క్యారెక్టర్. మీన్స్ లెటర్ అంటే ఆల్ఫాబెట్స్. ఓకే, ఆల్ఫాబెట్స్తోనన్నా స్టార్ట్ అవ్వాలి, అది క్యాపిటల్ అయినా పర్లేదు, స్మాల్ అయినా పర్లేదు. ఓకే, అండ్ లేకపోతే ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి లేదా అండర్ స్కోర్ అనే క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఆల్ఫాబెట్తోనన్నా స్టార్ట్ అవ్వాలి, అండర్ స్కోర్ క్యారెక్టర్తోనన్నా స్టార్ట్ అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, ఓన్లీ ఆల్ఫాబెట్స్తోనన్నా స్టార్ట్ అవ్వాలి లేదా అండర్ స్కోర్ క్యారెక్టర్తోనన్నా స్టార్ట్ అవ్వాలి. అండ్ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. లైక్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు,
వేరియబుల్ నేమ్లో ఓకే నంబర్స్ ఉండొచ్చు, న్యూమరికల్ అండ్ అండర్ స్కోర్ క్యారెక్టర్. ఓకే, ఓన్లీ ఇవి మాత్రమే అలౌడ్ ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేయాలనుకుంటే. నువ్వు ఎంత లెంత్ అయినా అసైన్ చేసుకోవచ్చు. పైథాన్లో వేరియబుల్ నేమ్ అనేది అన్లిమిటెడ్ లెంత్, ఎంతైనా తీసుకోవచ్చు. బట్ సిలో అలా కాదు, లిమిటెడ్ ఉంటుంది సిలో వేరియబుల్ నేమ్ తీసుకోవాలంటే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఈ ఏజ్ ఇక్కడ 1 ఉన్నాయి, 1 2 3 ఇవన్నీ డిఫరెంట్. ఓకే, ఇక్కడ కేస్ సెన్సిటివ్ స్మాల్ ఏజీఈ వేరే, క్యాపిటల్ ఏజీఈ డిఫరెంట్, అండ్ క్యాపిటల్ ఏజీఈ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ జీ, క్యాపిటల్ ఈ, దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే, these are different variable names. ఓకే, వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటున్నాం కదా, బట్ పైథాన్ మొత్తం కూడా కేస్ సెన్సిటివే. పైథాన్ లాంగ్వేజ్ మొత్తం కూడా కేస్ సెన్సిటివే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్ నేమ్ రూల్స్ అనమాట. ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్, బట్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్ అనే క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వచ్చు. బట్ నెంబర్తో స్టార్ట్ అవుతే అది ఎర్రర్ వస్తుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ వేరియబుల్ నేమ్లో నంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి? వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే, కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇది మై వేర్ అని ఉంది, ఇక్కడ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అయింది అంటే ఓకే, అండ్ నంబర్స్ లేవు, నంబర్తో స్టార్ట్ అవ్వలేదు, ఓన్లీ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ ఏ వేరియబుల్ నేమ్, వ్యాలిడ్ వన్. ఇక్కడ చూడండి, మై వేరియబుల్ నేమ్, ఇక్కడ అండర్ స్కోర్ ఉంది, అది మీకు కనిపించట్లేదు. ఓకే, మై అండర్ స్కోర్ వేరియబుల్, దిస్ ఈస్ ద వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఒక అండర్ స్కోర్ ఉంది, ఇక్కడ ఒక అండర్ స్కోర్ ఉంది. Okay, it can start, variable name can start with underscore letter, right? Underscore character. So this is also valid. ఇది కూడా valid because మనం start with alphabet. ఓకే, ఇది కూడా start with alphabet, అప్పర్ లోయర్ అనేది మనకు సంబంధం లేదు, అది వేరియబుల్ నేమ్ అయితే valid వేరియబుల్ నేమ్. దిస్ ఇస్, ఇందులో 2 అనేది ఇంక్లూడ్ అయ్యింది, అంటే వేరియబుల్ నేమ్ అనేది ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, న్యూమరికల్ డేటా టైప్ ఉండొచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి చూద్దాం. ఇక్కడ 2తో స్టార్ట్ అయింది, యాక్చువల్లీ వేరియబుల్ నేమ్ అనేది మనకు నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు, సో ఇది నాట్ ఎ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మై, ఇక్కడ హైఫెన్ సింబల్ ఉంది, అండర్ స్కోర్ ఈజ్ అలౌడ్ బట్ హైఫెన్ ఈజ్ నాట్ అలౌడ్, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ వచ్చేసి మై స్పేస్ ఉంది, స్పేస్ ఈజ్ నాట్ అలౌడ్, ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే అలౌడ్. ఓకే, నథింగ్ స్పేస్ ఉన్నా హైఫెన్ ఉన్నా ఎనీ సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ అండర్ స్కోర్ సింబల్ మాత్రమే అలౌడ్. ఓకే, సో దీస్ ఆర్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్, దీస్ ఆర్ వ్యాలిడ్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సో మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఒక వేరియబుల్ నేమ్లో మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి, సో మల్టీ వర్డ్స్ వేరియబుల్ నేమ్స్. మనకేంటంటే ఇప్పుడు పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై వేర్ ఉంది, ఇక్కడ ఫస్ట్ వన్. ఓకే, దీన్ని మనం మై ఈజ్ డిఫరెంట్, వేర్ ఈజ్ అనదర్ వర్డ్. మై అనేది ఒక వర్డ్, వేర్ అనేది ఒక వర్డ్. సో వాటిని ఎలా
డిస్కస్ చేస్తాం. వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలని అంటే ఇక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయి. ఓకే, క్యామెల్ కేస్ అంటే ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఓకే, ఇది ఒక వర్డ్ మై అనేది, వేరియబుల్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. సో ఇదేంటంటే ఫస్ట్ క్యారెక్టర్లో ఫస్ట్ వర్డ్లో, ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ తప్ప మిగిలినవన్నీ కూడా క్యాపిటల్లో స్టార్ట్ అవుతున్నాయి. ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఓకే, ఇదొక వర్డ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ వి. ఇదొక వర్డ్ నేమ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ ఎన్. మై స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. ఓకే, ఫస్ట్ వర్డ్ ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్ అనమాట. ఇది స్మాల్ లెటర్లోనే ఉంది, లోయర్ కేస్ లెటర్. సో దిస్ ఇస్ ఎ క్యామెల్ కేస్ అంటాం. ఇలా అసైన్ చేసిన వేరియబుల్ నేమ్ని క్యామెల్ కేస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పాస్కల్ కేస్. పాస్కల్ కేస్ అంటే ఈచ్ వర్డ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. చూడండి, ఇక్కడ మై అనేది ఒక వర్డ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. వేరియబుల్ అనేది ఒక వర్డ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. నేమ్ అనేది ఒక వర్డ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. అంటే మనకి రీడబిలిటీ ఉండడం కోసం ఈ కేసెస్ అనేవి డెవలప్ అయినాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ స్నేక్ కేస్. స్నేక్ కేస్ అంటే అండర్ స్కోర్ క్యారెక్టర్తో సపరేట్ చేస్తాం. ఓకే, దేర్ ఈజ్ ఏ అండర్ స్కోర్. ఈచ్ వర్డ్ని కూడా అండర్ స్కోర్ అనే క్యారెక్టర్తో సెపరేట్గా రాస్తున్నాము. సో దీన్ని స్నేక్ కేస్ అంటాం. ఓకే, ఇవి ఎందుకంటే మనకి ఇలా ఉంటే చూడండి, మై వేరియబుల్ నేమ్ అంటే చాలా ఈజీగా చదవడానికి అర్థమవుతుంది. ఏది అండర్ స్కోర్ ఈ స్నేక్ కేసులో ఇది చాలా ఈజీగా చదవడానికి అర్థమవుతుంది కంపేర్ టు అదర్ కేసెస్ కదా. సో దానికోసమే అనమాట ఇవన్నీ కేసెస్ ఈజీగా చదవడానికి. నెక్స్ట్ వచ్చేసి డిక్లేరింగ్ వేరియబుల్స్. సో ఇక్కడ మై నెంబర్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ ఇచ్చాం. దిస్ ఈజ్ అ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్? వేరియబుల్ నేమ్ ఈజ్ వ్యాలిడ్ బికాస్ ఫస్ట్ లెటర్ అనేది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ క్యారెక్టర్తో ఉన్నది. సో ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఇస్ వ్యాలిడ్. అండ్ స్పేస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. వేరియబుల్ నేమ్లో స్పేస్ లేదు, ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ లేవు. సో దిస్ ఈజ్ అ వ్యాలిడ్ వన్. ఓకే, ఒక నెంబర్ అసైన్ చేశాడు ఇంటీజర్ అండ్ ప్రింట్ మై నెంబర్ అంటున్నాడు. ప్రింట్ మై నెంబర్ అంటే ఏం చేస్తుంది, మనం ఏదైతే అసైన్ చేసామో వాల్యూని ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, మై నెంబర్ సంథింగ్ 2. మై నెంబర్ 2. ఓకే, వేరియబుల్ నేమ్లో నెంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ అనేది చూసుకోవాలి మనం. ఓకే, స్టార్టింగ్ అనేది నెంబర్తో స్టార్ట్ అవ్వద్దు. సో దిస్ ఈజ్ అ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఒక నెంబర్ అసైన్ చేశాడు అండ్ ప్రింటింగ్ చేస్తున్నాడు, సేమ్ ఇదే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా మై నెంబర్. ఇదేంటి, హలో వరల్డ్ అన్నాడు. ఇది స్ట్రింగ్. ఓకే, టెక్స్ట్ డేటా టైప్. టెక్స్ట్ డేటా టైప్ని మనం అసైన్ చేయాలంటే డబుల్ కోట్స్ అయినా లేదా సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేశాడు, ఇక్కడ సింగిల్ కోట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రింట్ మై నెంబర్ అన్నప్పుడు ఇదేం ప్రింట్ చేస్తుందంటే సేమ్ హలో వరల్డ్ అనే ప్రింట్ చేస్తుంది. మనం ఏదైతే అసైన్ చేసామో అదే ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది క్యాపిటల్ కాదు, ఇది స్మాల్ హెచ్. ఓకే, ఎలా ఉందో అలానే ప్రింట్ చేస్తుంది, నో అప్పర్ కేస్ అండ్ నో లోవర్ కేస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్ ఏంటంటే ఇక్కడ హ్యాష్ సింబల్ యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఓకే, సింబల్ ఈజ్ హ్యాష్. దిస్ హ్యాష్ సింబల్ ఉంది అంటే ఓకే, యూజ్డ్ ఫర్ సింగిల్ లైన్ కామెంట్స్.
ఇన్ పైథాన్. హ్యాష్ సింబల్ ఉంది అంటే దట్ ఈజ్ ఏ కామెంట్. కామెంట్ ఏంటంటే పైథాన్ అనేది కామెంట్ని నెగ్లెక్ట్ చేస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. హ్యాష్ సింబల్ తర్వాత ఏదైనా ఉంది అని అంటే అదంతా కూడా కామెంట్ కింద కన్సిడర్ చేసుకుంటుంది పైథాన్. ఇప్పుడు కామెంట్స్ ఎందుకంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం, కోడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, వేరే పర్సన్ వచ్చి నీ కోడ్ని రీడ్ చేస్తున్నప్పుడు తను అర్థం కావాలంటే తను ఆ కోడ్ అనేది నువ్వు ఏ పర్పస్కి రాసావు అనేది అతనికి తెలియాలంటే కామెంట్ రూపంలో చెప్తావు ఇక్కడ, రైట్. సో మల్టిపుల్ లైన్ కామెంట్స్ కూడా ఉంది, మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ని మనం చూపించాలంటే సింగిల్ కోట్స్ ట్రిపుల్ టైమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, లేదా డబుల్ కోట్స్ ట్రిపుల్ టైమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ కోట్స్ ట్రిపుల్ టైమ్స్, డబుల్ కోట్స్ ట్రిపుల్ టైమ్స్, ఇన్ బిట్వీన్ ఏదైనా కంటెంట్ ఉంటుంది. ఓకే, కామెంట్ మనకు కావాల్సిన కామెంట్. సో ఎగ్జాంపుల్ వచ్చారు చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేశాడు ట్రిపుల్ టైమ్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్ కామెంట్. అగైన్ డబుల్ కోట్స్ విత్ ట్రిపుల్ టైమ్స్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మల్టీ లైన్ కామెంట్. ఓకే, సో మనం ఇక్కడ దాకా ఒకసారి మనం కొలాబ్లో చూద్దాం. గూగుల్ కొలాబ్ యూజ్ చేస్తున్నా నేను ఫర్ ఎగ్జిక్యూషన్ కోసం, ప్రోగ్రామ్ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి. జస్ట్ మీరు ఏం చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ కొలాబ్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు వెల్కమ్ టు గూగుల్ కొలాబ్ రీసెర్చ్ అందులోకి వెళ్ళి న్యూ నోట్బుక్ ఉంది కదా ఇక్కడ, ఇది న్యూ నోట్బుక్ అని క్లిక్ చేస్తే మీకు నోట్బుక్ వచ్చేస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఇవి సెల్స్ అంటాం వీటిని. ఓకే, సో మీరు ప్లస్ అనే ఈ కోడ్ని క్లిక్ చేస్తే మీకు సెల్స్ వస్తాయి. సో ఈ సెల్స్లో మనం ప్రోగ్రామింగ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ వచ్చేసి హలో వరల్డ్ అన్నమాట. ఓకే, రన్ చేయడానికి ఇక్కడ పక్కనే రన్ బటన్ ఉంది, ఈ బటన్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ప్రింట్ హలో వరల్డ్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అందులో ఏముందో అదే వచ్చేసింది, హలో వరల్డ్. ఓకే, ఏదైనా స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకుంటే ఇలా ప్రింట్ ఫంక్షన్ వచ్చేసి దాంట్లో స్ట్రింగ్ కావాల్సిన స్ట్రింగ్ని కోట్స్లో రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ సింగిల్ కోట్స్ అయినా పర్లేదు, డబుల్ కోట్స్ అయినా పర్లేదు. ఓకే, సో దీన్ని కూడా రన్ చేద్దాం. ఇక్కడ నేను సింగిల్ కోట్స్ యూజ్ చేశాను, ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేశాను, కానీ అవుట్పుట్ మాత్రం సేమ్ వచ్చేసింది. ఓకే ఓకే, నా వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసినాం కదా. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్, దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఓకే, అండర్స్కోర్ 2 అండర్స్కోర్స్ వ్యాలిడ్, అండర్స్కోర్ వ్యాలిడ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్, దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. సో మనం ప్రింట్ చేద్దాం. ఓకే, 1 by 1 ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ మై వేర్ అంటే ఫస్ట్ వేరియబుల్ తీసుకుంటున్నాను నేను, ఫస్ట్ వేరియబుల్ నేమ్. ఓకే, హ్యాష్ అనేది ఏంటి, ఇక్కడ హ్యాష్ ఏం చెప్తుందంటే ఇది కామెంట్, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఈ కామెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, నేను రన్ చేస్తున్నాను. రన్ చేసా, అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. మాస్టర్ వచ్చింది. ఏముంది, మై వేర్ అనే ఫస్ట్ వేరియబుల్ నేమ్లో నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చా. దాంట్లో ఏముంది, మాస్టర్ అని ఉంది. సో ఇక్కడ మాస్టర్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ దాంట్లో ఏముందో చూద్దాం. పైథాన్ ఉంది. ఏంటి, మై అండర్స్కోర్ వేర్ అనే వేరియబుల్లో పైథాన్ అని మనం అసైన్ చేసాం. సో పైథాన్ అనేది అందులో స్టోర్ అయ్యింది, దాన్ని ప్రింట్ చేస్తున్నాం మనం. ఓకే,
అంటే అవుట్పుట్ చూపిస్తున్నాం మై var నెక్స్ట్ వేరియబుల్ రన్ చేసేస్తున్నా. చూడండి ట్యుటోరియల్స్ ఏముంది దాంట్లో ట్యుటోరియల్స్ ఉందా. సి ఈ వేరియబుల్ నేమ్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఆ వేరియబుల్ నేను సెలెక్ట్ చేసినప్పుడు ఎక్కడ యూజ్ చేసాం అనేది అగైన్ ట్యుటోరియల్స్. ఓకే, నెక్స్ట్ మై var. సో ఇవన్నీ కూడా ప్రింట్ అయిపోతున్నాయి ఎందుకంటే మనం వేరియబుల్ నేమ్స్ కరెక్ట్గానే ఇచ్చాం కాబట్టి. వేరియబుల్ నేమ్స్ ఒకవేళ రాంగ్ ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, గూగుల్ కొలాబ్లో ఎర్రర్ చూపిస్తుంది. అన్నీ ప్రింట్ చేసేసాను నేను. ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్, థర్డ్ వేరియబుల్, ఓకే అప్ టు లాస్ట్ వేరియబుల్లో పప్పీ ఉంది. చూడండి ఈ వేరియబుల్ ఏముంది, పప్పీ ఉంది, పప్పీ ప్రింట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్ వేరియబుల్స్. ఇల్లీగల్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది. ఇది వేరియబుల్ నేమ్ కానే కాదు. ఇది హైఫెన్ ఉంది. స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓన్లీ మనకు అండర్ స్కోర్ మాత్రమే అలౌడ్. బట్ ఇక్కడ హైఫెన్ యూజ్ చేసాం కాబట్టి ఇది రాంగ్. స్పేస్ నాట్ అలౌడ్. ఓకే, స్పేస్ ఆల్సో నాట్ అలౌడ్. సో దీస్ ఆర్ రాంగ్ థింగ్స్. సో మనం ఎప్పుడైతే రన్ చేస్తామో ప్రోగ్రాము ఎర్రర్ వచ్చేస్తుంది, ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకే, ఆ సింటాక్స్ వేరియబుల్ నేమ్స్కి నాట్ అలౌడ్ కాబట్టి ఇన్వాలిడ్ సింటాక్స్ అని చూపిస్తుంది. ఒకవేళ మనం దాన్ని తీసేసాం అనుకోండి, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా ప్రోగ్రామింగ్. సో దీన్ని తీసేస్తున్నాం. మై var. నా చూడండి ఇప్పుడు ఎర్రర్ ఎక్కడ చూపిస్తుందో చూద్దాం. ఇది ఎర్రర్ చూపిస్తుంది చూడండి, మై var ఇక్కడ చూపిస్తుంది ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే ఫస్ట్ థింగ్ అనేది ఓకే అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ అంటే ఏంటి? ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ వర్డ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకే, అంటే ఈచ్ వర్డ్, మై అనేది ఒక వర్డ్, వేరియబుల్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. ఇక్కడ ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ పైథాన్ ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్. ఓకే, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. అంటే వేరియబుల్ అనేది సెకండ్, సో ఇట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అనేది ఒక వర్డ్, స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ ఎన్. కానీ ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫస్ట్ వర్డ్ స్మాల్తోనే స్టార్ట్ అయింది. ఒక వేరియబుల్ని ఆ వేరియబుల్ నేమ్కి ఒక వాల్యూ, ఒక స్ట్రింగ్ అనేది అసైన్ చేశా, పైథాన్ అని, మాస్టర్ పైథాన్. సో ప్రింట్ చేస్తున్నప్పుడు చూడండి మాస్టర్ పైథాన్ అని ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ కేస్ ఏంటి? పాస్కల్ కేస్. ఈ కేస్ ఏంటి? పాస్కల్ కేస్ అంటే ఏంటి? ఈచ్ వర్డ్ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. మై వేరియబుల్ నేమ్. ఓకే, నేను రన్ చేస్తున్నా. సో రన్ చేసినప్పుడు మాస్టర్ పైథాన్ అగైన్ దాంట్లో ఏముంది ఆ వేరియబుల్లో అది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ స్నేక్ కేస్. స్నేక్ కేస్ ఏంటి? అండర్ స్కోర్ క్యారెక్టర్తో సపరేట్ చేస్తున్నా ఈచ్ వర్డ్ని. సో ఆ సేమ్ వాట్ ఎవర్ ద వర్డ్ మనం దేనికైతే వేరియబుల్ నేమ్కి అసైన్ చేసామో ఆ వేరియబుల్ నేమ్ అనేది ప్రింట్ ఫంక్షన్లో వచ్చేస్తే దాంట్లో ఏముందో అది ప్రింట్ అయిపోయింది, పైథాన్, మాస్టర్ పైథాన్. ఓకే, నెక్స్ట్ ఏం చూసాం మనం? డిక్లరేషన్ చూసాం, డిక్లేరింగ్ ఏ వేరియబుల్స్. ఇక్కడ మై నెంబర్, ఇది వ్యాలిడ్ నేమా? వ్యాలిడ్ వేరియబుల్ నేమా? అవును. సో దానికి ఒక 3 అనే ఇంటీజర్ వాల్యూ, 1 2 3 4 5 6 7 8 9 0. ఓకే ఓకే, సమ్ నెంబర్ ఇచ్చాను. ఓకే, నా మై నెంబర్లో 1 2 3 1 2 9 0 ఉంది. సో ప్రింట్ మై నెంబర్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇది ఏది ఉందో అది ప్రింట్ అయిపోతుంది. అండ్ మై నెంబర్ 2 ఉంది, దాంట్లో 857848 సమ్ డాట్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ 45379 తర్వాత. సో ప్రింట్ మై నెంబర్ అన్నాం. మళ్ళీ ఇదేం ప్రింట్ చేస్తుంది? నెంబర్ 2 ఇది ప్రింట్ చేయాలి.
నెక్స్ట్ మై నెంబర్ ఈక్వల్ టు స్ట్రింగ్ అసైన్ చేశాను. మై నెంబర్ ప్రింటింగ్ మై నెంబర్ ఏం ప్రింట్ చేస్తుంది చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్లో మై నెంబర్లో ఏముందో అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మై నెంబర్ 2లో ఏముందో అది ప్రింట్ అయింది. ఓకే, థర్డ్ వేరియబుల్ నేమ్లో మాస్టర్ పైథాన్ ఉంది, అది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ వేరియబుల్స్ ఆటోమేటిక్ అని చెప్పాను కదా, వేరియబుల్లోకి మనం నెంబర్ అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డేటా టైప్ అనేది తీసుకుంటుంది. సో మనం దాని డేటా టైప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టైప్ ఆఫ్ మై వేరియబుల్ నేమ్. ఓకే, ప్రింట్ చేసేస్తే స్ట్రింగ్ డేటా టైప్ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ప్రింట్ look at this నెంబర్ 1 అనుకుందాం దీన్ని, అండ్ ఇది నెంబర్ 3 అనుకుందాం. ఓకే, సో ప్రింట్ ఇక్కడ నేను టైప్ అనేది ఫంక్షన్ మై నంబర్ 1 ఏంటి, ఆ వేరియబుల్లో ఉన్న డేటా టైప్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఇలా చేయాలి. ఓకే, ఏమొచ్చింది ఇక్కడ, క్లాస్ వచ్చేసి ఇంట్, ఇది 3. ఓకే, క్లాస్ వచ్చేసి ఏంటి, ఇంటీజర్ డేటా టైప్ ఏంటి, మై నెంబర్ 1లో ఓకే సారీ మై నెంబర్ 1లో ఇక్కడ వేరియబుల్ నేమ్ 1 ఇవ్వాలి. ఓకే, ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో అదే వేరియబుల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రన్ చేసేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఇంటీజర్ వాల్యూ అనేది క్లాస్ ఇంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ తీసుకుందాం. ప్రింట్ ఫంక్షన్ వచ్చేసి టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ నేమ్ మై నంబర్ 2లో ఏ డేటా టైప్ అనేది స్టోర్ అయింది, దాంట్లో ఏం స్టోర్ అయింది, ఫ్లోట్. ఎందుకు ఫ్లోట్, డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ టైప్ ఆఫ్ ఏంటి, మై నెంబర్ 3. మనకు ఒకవేళ ఏ డేటా టైప్ స్టోర్ అయ్యిందో తెలియకపోతే టైప్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు. స్ట్రింగ్ డేటా టైప్ లాస్ట్ వన్, మై మాస్టర్ పైథాన్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్ నేమ్స్ అనమాట. ఓకే, వేరియబుల్స్ నేమ్స్ రూల్స్ చూసాము, అసైన్ చేసాము వాల్యూస్, సమ్ కేసెస్ చూసాము, అంటే వేరియబుల్ నేమ్స్ ఎలా యూజ్ చేస్తే బాగుంటుందని. నెక్స్ట్ వచ్చేసి టైప్. ఓకే, టైప్ ఫంక్షన్ చూసాము, అంటే విచ్ డేటా టైప్ స్టోర్ అయ్యింది ఒక పర్టికులర్ వేరియబుల్ అని తెలుసుకోవాలంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో అప్ టు నౌ ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ సెషన్లో చూద్దాం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్. సో అప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజన్ ఇన్ ద క్లాస్. సో మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నుంచి స్టార్ట్ చేస్తాను, బికాస్ టైం అనేది 30 minutes వరకు వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.